వెల్కమ్ టు ఎలిఫెంట్ ట్రేడర్స్. ఈ వీడియోలో మనం ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఒక రూట్ మ్యాప్ చూద్దాం. చూడండి, ఈ రూట్ మ్యాప్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే టెలిగ్రామ్ కాల్స్ని ఫాలో అవ్వాలి ప్రతిరోజు. రెండోది, టెక్నికల్ అనాలిసిస్ చేయకూడదు. మూడోది, మనం ఎంట్రీ తీసుకున్న ట్రేడ్లో స్టాప్ లాస్ హిట్ అయినా కూడా హోల్డ్ చేయాలి. అది ఎక్స్పైర్ అయి ఉన్నా కూడా అది మన టార్గెట్ రీచ్ అయిన తర్వాత మాకు ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రివర్సల్ అవ్వాలి అనుకుంటా ఉంటారు. కన్ఫామ్గా అది అందరికి వస్తుంది. అంత క్యాపిటల్ ఒకే ట్రేడ్లో పెట్టి రాత్రి కొట్టేశ్వరులు. ఈ మైండ్ సెట్ ఎవరైనా ఉంటే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని రిమూవ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలానే ఇంకా ఎవరైనా చూస్తుంటే వాళ్ళు చూడండి, హౌ టు స్టార్ట్ ట్రేడింగ్ రూట్ మ్యాప్ చూద్దాం. చూడండి, ఈ రూట్ మ్యాప్లో మనం ట్రేడింగ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు రూట్ మ్యాప్ చూస్తాం అనమాట. ఫస్ట్ క్వశ్చన్లో. సెకండ్ క్వశ్చన్లో ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్ తేడా ఏంది అని చూస్తాం. దాంట్లో ఏది నేను చూస్ చేసుకోవాలి, ట్రేడింగ్ ఎన్ని టైప్స్ అవి ఏంటి అవి చూస్తాం. మార్కెట్స్ ఎన్ని ఉన్నాయి అవి ఏంటి అవి కూడా చూస్తాం. ఏ బ్రోకర్ యాజ్ ఏ బిగినర్గా యూజ్ చేయాలి అది కూడా చూస్తాం. చార్ట్స్ని ఎలా చూడాలి ఇది కూడా చూస్తాం. ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు చాలామంది అడిగారు చార్ట్స్ని ఎలా చూస్తామని. హౌ మెనీ టైప్స్ ట్రేడర్స్ ఎన్ని రకాలు అవి కూడా చూస్తాం. రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సైకాలజీ మెయిన్ అనమాట. 9th పాయింట్, మెయిన్ పాయింట్ అది. హౌ మెనీ స్టైల్స్ ఇన్ ట్రేడింగ్, దాంట్లో మనం ఏది నేర్చుకుంటాం. ట్రేడింగ్లో చాలా స్టైల్స్ ఉన్నాయన్నమాట, దాంట్లో మనం ఏది నేర్చుకున్నాం అది కూడా చెప్తాం. అలానే మనం చేసే ప్రతి ఒక్క వీడియో చూడండి, ఇక్కడ మనం ప్రతిదీ కూడా కోర్స్ ఫ్రీగానే చేస్తున్నాం యూట్యూబ్లో. ఎవరు కూడా నెగ్లెక్ట్గా తీసుకోవద్దు. తీసుకుంటారే నార్మలే, ముందే చెప్తున్నాను. మీకు బయట ఇది సేమ్ ప్రైజ్ యాక్షన్ కోర్సు మీకు మినిమం 1 lakh 2 lakhs అమ్ముతూ ఉంటారు. కానీ ఫ్రీగా యూట్యూబ్లో వస్తుందని నెగ్లెక్ట్ చేయవద్దు ఎవరు కూడా. మీరు ఒకసారి నేర్చుకున్న తర్వాత ఒకసారి మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసి చూడండి. చేసిన తర్వాత మీకే కన్ఫామ్గా ఇంప్రూవ్మెంట్ కానొస్తుంది. అలానే ఎవరైనా సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలి డెడికేషన్తో, హార్డ్ వర్క్తో, ఎవరైనా ఇంకా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, డెడికేటెడ్ ట్రేడర్స్ ఇంకా ఎవరైనా ఉంటే మనం ఫుల్ కోర్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ పెడతామన్నమాట. ఆ ఎగ్జామ్లో ఎవరైనా పాస్ అయితే ఆ ఎగ్జామ్ నుంచి ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ చేయించుకొని జస్ట్ వాళ్ళకి మాత్రమే గ్రూప్ పెడతాం. వాళ్ళ మైండ్ సెట్ అంటే చాలామంది ట్రేడర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ని కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అంటే మంచి ట్రేడర్స్తో ఉంటే ఇంకా కూడా చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అందుకు అందరినీ ఒక గ్రూప్ చేయాలనుకుంటున్నాం, ఒక మంచి కమ్యూనిటీ ఫామ్ చేయాలనుకుంటున్నాం. సరే గైస్, అయితే ఇప్పుడు ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. చూడండి, హౌ టు స్టార్ట్ ట్రేడింగ్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్. ఇదన్నమాట క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఎలా స్టార్ట్ చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ అంటే ఏంది, ఇన్వెస్టింగ్ అంటే ఏంది. ఇన్వెస్టింగ్ అంటే ఏదైనా స్టాక్స్ కొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తాం, దాన్ని ఇన్వెస్టింగ్ అంటాం. అదే షార్ట్ టర్మ్ కానీ ఇంట్రాడేలో అవి చేస్తే దాన్ని ట్రేడింగ్ అంటాం అనమాట. 50 టైమ్ ఫ్రీలో ట్రేడ్ చేస్తాం. అలానే దాంట్లో నేను ఏది చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ట్రేడింగ్, ఇన్వెస్టింగ్. ట్రేడింగ్ వచ్చేసి జాబ్ చేయకుండా ఖాళీగా ఉంటారో వాళ్ళు ట్రేడింగ్ నేర్చుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫుల్ టైం ట్రేడర్గా చేయొచ్చు. ఎవరైనా జాబ్ చేస్తున్నారా, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా జాబ్ చేస్తుంటే వాళ్ళు మాకు టైం లేదు అన్న వాళ్ళు వాళ్ళ శాలరీ నుంచి 20% 30% తీసి మీరు ఇన్వెస్టింగ్ చేసేయచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేస్తే మీకు డీసెంట్ ప్రాఫిట్ వస్తాయి. అలానే దీనిలో టెక్నికల్ అనాలిసిస్ చేయాలి. ట్రేడింగ్లో టెక్నికల్ అనాలిసిస్, ఈ టెక్నికల్ అనాలిసిస్ ఫుల్ కోర్స్ కూడా ఫ్రీగానే అప్లోడ్ చేస్తాం, యూట్యూబ్లో చెక్ చేయండి. అలానే దీనిలో ఫండమెంటల్ అనాలిసిస్ కోర్సు, ఆల్రెడీ ఫండమెంటల్ అనాలిసిస్ ఫుల్ కోర్సు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం, ఒకసారి చెక్ చేయండి. ఓకే, మీకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే 9 క్వశ్చన్స్ అయిపోవాలి. దాంట్లో సెకండ్ క్వశ్చన్ చెప్పేశాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్. ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్లో చేస్తాం, ఇన్వెస్టింగ్ అంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తాం అనమాట. అలానే విచ్ వన్ కెన్ ఐ చూస్, దానిలో నేను ఎలా చూస్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకోవాలంటే
మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అయితే ట్రేడింగ్ స్టార్ట్ చేయండి అంటే ఇప్పటికిప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నేర్చుకోండి, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, దాని బిహైండ్ సైకాలజీ, మైండ్ సెట్ ఇవన్నీ నేర్చుకోండి. ఆ నేర్చుకున్న తర్వాత మీరు చూస్ చేసుకోవచ్చు. అలానే ఇంకా ఎవరైనా జాబ్ హోల్డర్స్, జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా మనం టెక్నికల్ అనాలిసిస్ చేయలేము, కంపెనీ బ్యాక్గ్రౌండ్ని చూసి మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేసేయచ్చు. వాళ్ళ శాలరీ నుంచి 10%, 20% అలా తీసి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేస్తే మీకు డిజిటల్ ప్రాఫిట్స్ వస్తాయి. అదన్నమాట ట్రేడింగ్ ఇన్వెస్టింగ్కి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ వాట్ ఆర్ దే? ట్రేడింగ్ ఎన్ని రకాలు, అవి ఏంటి అది కూడా చూద్దాం. చూడండి, ట్రేడింగ్ వచ్చేసి 4 టైప్స్ అనమాట. ఇంట్రాడే ట్రేడర్, స్వింగ్ ట్రేడర్, పొజిషనల్ ట్రేడర్, స్కాల్పర్ అనమాట. ఇంట్రాడే ట్రేడర్ వచ్చేసి మన ఇండియన్ మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది, 3:30 క్లోజ్ అవుతుంది. ఇంట్రాడే చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే 1 డే లోపలే కొని మళ్ళీ 1 డే 9:15 లోపల కొని 3:30 లోపల అమ్మేయాలి. అది 1 డే మాత్రమే ఉంటుంది వాల్యూ, దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. ఆ 1 డే కంటే మేము ఎక్కువసేపు హోల్డ్ చేయలేమన్నమాట. ఇంట్రాడేలో మీకు మన ఇండియన్ మార్కెట్లో 5x లెవరేజ్ ఉంటుంది. ఇంట్రాడేలో 5x లెవరేజ్తో పాటు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అలానే స్వింగ్ ట్రేడర్ వచ్చేసి ఏం లేదనమాట, హై టైమ్ ఫ్రేమ్స్ పెడతాం. హై టైమ్ ఫ్రేమ్స్ పెట్టి ఒక 2-3 మంత్స్కి హోల్డ్ చేసేటట్టు. చూడండి, ఇక్కడ ఒక ప్యారల్ ఛానల్లో ఉందనుకున్నా, ప్యారల్ ఛానల్లో బైలో సెల్ హై. చూడండి, ఇక్కడ లో కాడ బై చేసాం, టాప్లో అమ్మేసాం, మళ్ళీ డౌన్ సైడ్ వస్తే మళ్ళీ లో కాడ బై చేసాం, టాప్లో సెల్ చేసాం అన్నమా. ఇదేనమాట స్వింగ్ ట్రేడింగ్. నేనంతా పైన చెప్పుకుంటూ పోతున్నాను. ఇవన్నీ మళ్ళీ డీటెయిల్ స్ట్రాటజీస్తో పాటు అంతా యూట్యూబ్లోనే ఫ్రీగా వస్తుంది, నెగ్లెక్ట్గా తీసుకోవద్దు ఎవరు కూడా. చూడండి, పొజిషనల్ ట్రేడర్ అంటే స్టాక్స్, ఈక్విటీ ట్రేడింగ్ అనుకోండి. ఈక్విటీ అంటే స్టాక్స్ అన్నమాట. స్టాక్స్ని కొంటాం, షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్కి కానీ మీరు ఎంతసేపు హోల్డ్ చేస్తే అంతసేపు, అది పొజిషనల్లోకి వస్తుంది. స్కాల్పర్ వచ్చేసి ఎక్కువ అమౌంట్ పెడతారు, మోర్ అమౌంట్ తక్కువ టైము, అంటే ఎక్కువసేపు హోల్డ్ చేయడం అనమాట. వితిన్ 4-5 మినిట్స్లో 5 మినిట్స్లో ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అయిపోతూ ఉంటాడు. రోజుకి ఒక 4-5 చేస్తూ ఉంటాడు స్కాల్ప్స్. అలానే ఇంట్రాడే ట్రేడ్ అయితే 1 or 2 ఎక్కువ చేయకూడదు, మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది. ఓవర్ ట్రేడింగ్ చేస్తే గ్యాంబ్లింగ్ చేసినట్టే ఇండైరెక్ట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ట్రేడింగ్ చేయడానికి వస్తే ఈ గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ రావద్దు. ఓకే, అలానే హౌ మెనీ మార్కెట్స్ ఆర్ దేర్, వాట్ ఆర్ దే? ఎన్ని మార్కెట్స్ ఉన్నాయి, అవేంటి? చూడండి, ఇది స్టాక్ మార్కెట్, ఇది మన ఇండియన్ మార్కెట్ అనమాట. ఈ మార్కెట్ అందరికి తెలిసిందే. దాని తర్వాత ఫారెక్స్ మార్కెట్, ఫారెన్ ఎక్స్చేంజ్, దీని మీద కూడా బేసిక్స్ వీడియోస్ యూట్యూబ్లో చేస్తున్నాం, ఇవి కూడా చూడండి వెళ్ళి. క్రిప్టో మార్కెట్ కూడా వీడియోలు చేస్తున్నాం. చూడండి, ఫారెన్ అంటే కరెన్సీస్ మీద ట్రేడ్ చేస్తాం, క్రిప్టో అంటే కాయిన్స్ మీద ట్రేడ్ చేస్తాం. ఈ 3 టైప్స్ అనమాట. విచ్ బ్రోకర్ కెన్ ఐ చూజ్ యాజ్ ఎ బిగినర్ ట్రేడర్? యాజ్ ఎ బిగినర్గా ఏ బ్రోకర్ని చూస్ చేయాలి? స్టాక్ మార్కెట్ మన ఇండియన్ మార్కెట్కి అయితే ధన్ పర్ఫెక్ట్గా ఉంటుంది బిగినర్కి, ఇంటర్ఫేస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఆప్షన్స్ కూడా దానిలోనే స్కాల్ప్. అలానే ప్రొఫెషనల్కి మీకు ఇంటర్ఫేస్, మీకు ఎంత పర్సెంట్ గెయిన్ అవుతుంది, మీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, క్యాపిటల్ మేనేజ్మెంట్ అంతా నీట్గా దానిలో ఉంటుంది. అలానే ఫారెక్స్కి అయితే ఎక్స్నెస్ అనమాట, డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను లింక్. ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ స్ట్రాటజీస్ కోర్సు, అలానే లైఫ్ టైం ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్ ఫ్రీగా ఇస్తాం. క్రిప్టోకి వచ్చేసి బైనాన్స్ అండ్ డెల్టా ఎక్స్చేంజ్. బైనాన్స్ వచ్చేసి ఫారెన్ అనమాట, అంటే మీన్స్ దీనిలో అన్ని కాయిన్స్ భిన్న వస్తాయి. డెల్టా ఎక్స్చేంజ్ మన ఇండియాది. ఈ 2 అకౌంట్స్లో ఓపెన్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి, దేనికైనా యూజ్ అవుతుంది. అలానే 7th క్వశ్చన్, వేర్ కెన్ ఐ సీ చార్ట్స్? నేను ఇంత తెలుసుకున్నా కూడా చార్ట్స్ ఎక్కడ చూడాలి? చార్ట్స్ ఎక్కడ చూడాలంటే investing.comలో మీరు చార్ట్స్ చూడొచ్చు. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. వాచ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నా కూడా సపరేట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోని చెక్ చేసి వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోండి. నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50. మీకు ఎవరైనా బిగినర్స్ ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటే మోస్ట్లీ నిఫ్టీ 50 ట్రేడ్ చేయండి, ఎందుకంటే ఇవి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అనమాట, మీకు ఎక్కువ మూమెంట్ రావు. అలానే
మీకు మీ డైరెక్షన్లో వెళ్తే ఎక్కువ ప్రాఫిట్ రాదు, అలానే ఎక్కువ లాస్ కూడా రాదు. యాజ్ ఏ బిగినర్గా మీరు ప్రాఫిట్స్ గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు మీరు నేర్చుకోవాలి, ఆ నేర్చుకున్న తర్వాత మీరు ప్రాఫిట్ గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడే మీరు ఆలోచిస్తే మీకు ఇంకా మోస్ట్లీ గ్యామ్లింగ్ చేసినట్టే ఉంటుంది. ఇప్పుడే రాగానే తీయంగానే ప్రాఫిట్ దేంట్లో కూడా రాదు. కావాలంటే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీట్ ఎగ్జామ్ రాయాలంటే 2 years హార్డ్ వర్క్ చేసిన తర్వాతే రాయగలుగుతాం. దాని తర్వాత కూడా అది వస్తుందో రాదో కూడా తెలీదు. 2 years హార్డ్ వర్క్ చేసిన తర్వాత కూడా మనం అలానే ఇది కూడా దిగంగానే డబ్బులు వస్తే అనుకోమాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నేర్చుకోండి, దాని తర్వాతే మీకు ఏదన్నా. ఓకే, చూడండి ఇక్కడ investing.comలో మీరు నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టాక్స్ వస్తాయి. చూడండి ఇక్కడ బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, ఎల్టీఐఎం ఎంట్రీ, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంకు, విప్రో. ఇక్కడ మీరు స్టాక్ ఇక్కడ ఈ చార్ట్స్ని అనాలిసిస్ చేసేయచ్చు. టెక్నికల్ అనాలిసిస్ మీద కూడా ఫుల్ కోర్సు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్, ఈ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఫామ్ చేయాలో తెలియకపోతే యూట్యూబ్లోనే ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాం, వీళ్ళు చెక్ చేయండి. సపోర్ట్ రెసిస్టెన్స్ ఒకటి డ్రా చేసుకుంటాం కదా. బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఫస్ట్ చూడండి. బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఇక్కడ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ సెల్ చేస్తారు. బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ అయితే బ్రేక్అవుట్ ట్రేడర్స్ కిందకు వస్తాయి. బ్రేక్అవుట్ ట్రేడర్స్. అలానే లెవెల్స్ వచ్చేసి ఏం లేదు, సపోర్ట్ రెసిస్టెన్స్ గీస్తారు, సపోర్ట్ కూడా బై చేస్తాడు, ఇక్కడ అప్ సైడ్కి రాగానే సెల్ చేస్తాడు అనమాట. ఇది లెవెల్ ట్రేడర్స్. నెక్స్ట్ ఇండికేటర్స్ మీద కూడా ట్రేడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూడండి, ఇక్కడ లైవ్లో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్అవుట్ రేట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి విప్రోలో డౌన్ సైడ్ ఒక మంచి ట్రెండ్ లాగాను అనుకోండి. లాగిన తర్వాత ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ తర్వాత చూడండి 1 side ర్యాలీ, హైర్ హైలో. దాని తర్వాత ఇది మన టార్గెట్ పెట్టుకున్నాం, టార్గెట్ ఇచ్చి 540. ఇది బ్రేక్అవుట్ రేట్ అనమాట. దాని తర్వాత లెవెల్స్ ట్రేడర్ అని చెప్పాం కదా. లెవెల్స్ ట్రేడర్ వచ్చేసి ఇక్కడ అప్ సైడ్ నుంచి ఇది రెసిస్టెన్స్ టైప్ అనమాట. చూడండి ఇక్కడ వచ్చిన ప్రతిసారి కూడా లెవెల్ ట్రేడర్ వచ్చేసి సెల్ చేస్తాడు. సెల్. ఇక్కడ 60% ఆఫ్ ద మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ని కన్ఫామ్గా రెస్పెక్ట్ చేస్తుంది. ఈ 20% ఇస్తుంది బ్రేక్అవుట్. ఈ 20% క్యాప్చర్ చేస్తాడు, మంచి బ్రేక్అవుట్ ట్రేడర్. ఈ 60%ని లెవెల్ ట్రేడర్ క్యాప్చర్ చేస్తాడు. ఓకే, అలానే ఇండికేటర్ ట్రేడర్ అన్నాం కదా. ఇండికేటర్ ట్రేడర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఏ ఉందనుకోండి. ఈఎంఏ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. ఇక్కడ చూడండి డిఫాల్ట్గా 9 EMA వచ్చింది. ఇక్కడ చూడండి ఈ 9 EMA వచ్చేసి ఇది సపోర్ట్ లాగా అవుతుంది అనమాట. అప్ ట్రెండ్లో సపోర్ట్ లాగా వర్క్ అవుతుంది, డౌన్ ట్రెండ్లో యాజ్ ఎ రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది. చూడండి ఇది అప్ ట్రెండ్లో ఉంది, హైయర్లో. అది హైయర్లో చేసినప్పుడు ప్రతిసారి కూడా హైయర్లో ఒకటి చూడండి టచ్ అయింది, అప్ వెళ్ళింది. ఇది ఇండికేటర్ ట్రేడింగ్ అనమాట. ఇది ట్రెండింగ్ మార్కెట్లో అయితే మంచిగా వర్క్ అవుతుంది, ట్రెండింగ్ మార్కెట్లో. అలానే మీకు 3 type ట్రేడర్స్ కూడా చెప్పేశాను, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ వాట్ ఆర్ దే అని. అలానే రిస్క్ మేనేజ్మెంట్ సైకాలజీ. మనం ఒక ట్రేడ్ చేసేటప్పుడు మన రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి, ఫస్ట్ క్వశ్చన్ అనమాట. మనం రిస్క్ని మేనేజ్ చేయడం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెక్నికల్ అనాలిసిస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మనం రిస్క్ని మేనేజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాడ 10,000 రూపీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని 1% మాత్రమే చేయాలి రిస్క్, 3% ప్రాఫిట్ చేయాలి. 1% రిస్క్ చేసి 3% ప్రాఫిట్ చేస్తే మీరు ఎవ్రీ 10 daysలో 10 days కన్నా ప్లాన్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. మీరు 10 daysలో కూడా మీ అనాలిసిస్ చేసి 1:3 పెట్టారు 10కి కూడా. ఇక్కడ మీరు 10 days అయితే ప్లాన్ చేశారు. ఈ 10 daysలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 7 లాస్ అయ్యాం అనుకున్నాం. చూడండి ఫస్ట్ లాస్, సెకండ్ లాస్, థర్డ్ లాస్, ఫోర్త్ లాస్, ఫిఫ్త్ లాస్, సిక్స్త్ లాస్, 7 వరుసగా 7 లాస్ అయ్యారు. 7 లాస్ అయిన తర్వాత లాస్ట్ 3 days మీకు మీ టార్గెట్ ఇచ్చింది అనమాట. ఈ 3 daysలో చూడండి ఇక్కడ 3 days టార్గెట్ ఇచ్చిందంటే మనం 1:3 పెట్టాం కాబట్టి 3 3 9
అలానే 7 ట్రేడ్స్లో మనం 1 రూపీని లాస్ అయ్యామనుకోండి, 7 1 7, చూడండి 9 - 7 = 2, ఇంకా మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. 10 ట్రేడ్స్లో 7 లాస్ అయినా కూడా మనం ప్రాఫిట్లోనే ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఇది మనం రిస్క్ని ఇలా మేనేజ్ చేయాలి. రిస్క్ని మేనేజ్ చేస్తే మీరు ఆల్మోస్ట్ ప్రాఫిటబుల్ ట్రేడ్ అయినట్టే. అలానే సైకాలజీని ఎలా ఇంప్రూవ్ చేయాలి చూడండి. యాజ్ ఎ బిగినర్ ట్రేడర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజీ దెబ్బతింటుంది. సైకాలజీ ఎలా దెబ్బతింటుంది చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ట్రేడ్ తీసుకుంటారు, ఇది టార్గెట్ రీచ్ అయింది అనుకున్నాం. ఇది ఫస్ట్ సినారియో అనమాట. ఫస్ట్ సినారియోలో మీ టార్గెట్ రీచ్ అయింది. టార్గెట్ ఇచ్చిన తర్వాత ఏముండదు, ఇంకా కన్ఫామ్గా డబ్బులు వచ్చాయి, గ్రీడ్ ఉంటుంది. కన్ఫామ్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఈ 500తో ఇంకో 500 చేద్దాం అనుకోని కన్ఫామ్గా దిగుతారు. సేమ్ వచ్చిన 500 కూడా పోగొట్టుకొని గమ్మున సైలెన్స్ అవర్, ఇంకా వచ్చిన 500 పోగొట్టుకొని ఇంకా దానికంటే ఎక్కువ పోగొట్టుకొని మళ్ళీ క్లోజ్ చేస్తారన్నమాట. సెకండ్ సినారియో చూద్దాం. సెకండ్ సినారియో వచ్చేసి ఫస్ట్ ట్రేడ్ లాస్లో వేస్తుంది. ఈ లాస్ని రీకవర్ చేద్దామని మళ్ళీ ట్రేడ్ చేస్తాడు. వచ్చిన లాస్ తీసుకోక మళ్ళీ నెక్స్ట్ టైం ఆ లాస్ని రీకవర్ చేయడానికి పోయి, మళ్ళీ వచ్చిన లాస్ మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుంది కదా లాస్, దాన్ని కూడా రీకవర్ చేయడానికి పోయి అకౌంట్ ఖాళీ చేసుకొని గమ్మున కూర్చుంటాడు. అంతకుమించి ఏం చేయలేరు. అందుకు సైకాలజీ అంటే ఏం లేదు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ వచ్చినా కూడా ప్రాఫిట్ వచ్చినా కూడా ఒకేలా మేనేజ్ చేయాలి. ఎమోషనల్ కంట్రోల్ అనేది మెయిన్ అనమాట ట్రేడింగ్లో. ఎమోషనల్ కంట్రోల్ చేయాలి, లేకపోతే మీరు రోజుకు అకౌంట్ ఖాళీ చేస్తూ ఉంటే బ్లో చేస్తారు ఈజీగా. ఇది పెద్ద మ్యాటర్ కదా బ్లో చేయడం, చిన్న అకౌంట్ని గ్రో చేయాలి. ఓకే, హౌ మెనీ స్టైల్స్ ఇన్ ట్రేడింగ్లో 3 స్టైల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది ప్రైజ్ యాక్షన్. ఈ ప్రైజ్ యాక్షన్ వచ్చేసి మనం డైలీ లైవ్లో చెప్తా ఉంటాం. ప్రైజ్ యాక్షన్ మనం చేసేది కూడా ప్రైజ్ యాక్షన్ బేస్డ్ అనమాట. సెకండ్ది ఎస్ఎంజి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్. థర్డ్ది ఐసిటీ కాన్సెప్ట్స్, ఇన్నర్ సర్కిల్ ట్రేడర్ కాన్సెప్ట్స్ అనమాట. సెకండ్ థర్డ్ది మనకు అవసరం లేదు. ఫస్ట్ది ఈ మాస్టర్ చేద్దాం. ఫస్ట్ ప్రైజ్ యాక్షన్ మాస్టర్ చేద్దాం ఈ సిరీస్లో. అలానే ప్రైజ్ యాక్షన్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు కోర్సులు వస్తూ ఉంటాయి ఇంకా యూట్యూబ్లో ఫ్రీగా, మీరు చెక్ చేయొచ్చు. అలానే స్ట్రాటజీస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. అలానే ఇక్కడ చూడండి, ఇంకా మీరు చూస్తున్నారంటే మోస్ట్లీ మీకు చాలా ఇంట్రెస్ట్ అయి ఉండాలి. ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళ కోసం సెపరేట్ చెప్తాను చూడండి. యాజ్ ఏ బిగినర్గా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, మేము అంత కోర్సులు అన్నీ ఫ్రీగానే ఇస్తున్నాం కాబట్టి యూట్యూబ్లోనే, మీరు చేయాల్సింది ఒకటి ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. మీరు ట్రేడింగ్లో దిగిన 1 వీక్ 2 వీక్స్ ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వరు. మినిమం నేర్చుకోవడానికి 6 మంత్స్ పడుతుంది, ఎక్స్పీరియన్స్ అవ్వడానికి 2 ఇయర్స్ పడుతుంది. ఈ 2 ఇయర్స్ కూడా మీరు హోల్డ్ చేస్తేనే మీరు యాజ్ ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వగలుగుతారు. మీరు 2 ఇయర్స్ కూడా హోల్డ్ చేయలేకపోతే ఇంకా నెక్స్ట్ 50 ఇయర్స్ ఇంకా మీ ఇష్టం. చూడండి, ఫస్ట్ యూ లెర్న్ ఆఫ్టర్ యూ రిమూవల్. చూడండి ఇక్కడ దీనికి కొటేషన్ రాశాను. ముందు నేర్చుకోండి, దాని తర్వాత రిమూవ్ చేయండి ఎల్ని, దాని తర్వాత డబ్బులు సంపాదించండి, నేర్చుకున్న తర్వాత డబ్బులు సంపాదించండి అని రాస్తున్నాను ఇక్కడ. నేర్చుకోకుండా డబ్బులు సంపాదించొద్దు, అనవసరంగా మీరు డబ్బులు పోగొట్టుకుంటారు మార్కెట్లో. ఇంకా గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ ఎవరికైనా ఉంటే మీ ఇష్టం అనమాట. చూడండి, సెకండ్ పాయింట్, మీరు ప్రాసెస్ని కనుక ఫాలో చేస్తే ఆటోమేటిక్గా మీ కాన్ఫిడెన్స్ మీరే బిల్డప్ చేసుకోవచ్చు ఈజీగా, ఒకసారి బూస్ట్ అయిపోతుంది. దాని తర్వాత మైండ్ సెట్ ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఎక్కువ వస్తుందో మీకు సైకాలజీ మైండ్ సెట్ అన్నీ సెట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ప్రాసెస్ ఫాలో చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక గేమ్ అనుకోండి, ఈ గేమ్లో నుంచి మీరు ఎంత ఎక్కువసేపు ఆడితే వాళ్ళు విన్నారన్నమాట. ఆ గేమ్లో మీరు ఎంతసేపు హోల్డ్ చేస్తారో ఇంకా మీ ఇష్టం. విన్నర్ ఎదురవుతారో లాస్ ఎదురవుతారో ఇప్పుడే చెప్తాను చూడండి. దీంట్లో 100లో 92% ఫెయిల్ అవుతారు, ఓన్లీ 8% మాత్రమే సక్సెస్ అవుతారు. ఆ 8%కి కూడా ఇంత వాల్యూ వస్తుందని చూడండి. ఆ వాల్యూ ఊరికని రాదనమాట. సరే గైస్, అయితే ఈ వీడియో నుంచి మీకు ఒక రూట్ మ్యాప్ అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఇక్కడ రాసిన చూడండి, ఫాలో టెలిగ్రామ్ కాల్స్, డోంట్ డూ టెక్నికల్ అనాలిసిస్. ఇంకా ఇవి చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయండి.
అవి మానేయలేక ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని చూడొద్దు, నెక్స్ట్ టైం కూడా చూడొద్దు, నెక్స్ట్ వచ్చే వీడియోలు కూడా చూడొద్దు. అలానే మా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇంకా ఎవరైనా ఇండియన్ మార్కెట్లో, ఫారెక్స్ మార్కెట్లో, క్రిప్టో మార్కెట్లో అకౌంట్లు ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాం. అలానే డైలీ లైవ్ వస్తాం, జాయిన్ అవ్వండి, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి, మీరు కూడా మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయండి. సరే గైస్, అయితే టేక్ కేర్, గుడ్ బై. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్ సెక్షన్లో సపోర్ట్ చేయండి మమ్మల్ని. నేను అంత కోర్స్ ఫ్రీగా ఇస్తున్నాను, ఫ్రీగా ఇచ్చినప్పుడు మేము డబ్బులు కూడా అసలు అడగలేదు. జస్ట్ సపోర్ట్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఇంకా ఏమైనా మీకు న్యూ వీడియోస్ కావాలన్నా, న్యూ సైకాలజీ వీడియోస్, న్యూ స్ట్రాటజీ వీడియోస్, అలా ఇంకా ఏమైనా కావాలన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకసారి కమెంట్ చెప్పాక మీకు చెప్పండి ఒకసారి, మోస్ట్లీ దానికి వీడియో చేసి ట్రై చేస్తాం. సరే గైస్, టేక్ కేర్, గుడ్ బై.